బాస్ 7 విన్నర్ ఎవరు? విన్నర్ అయితే నా వాటికి అమర్దీప్ అవ్వాలనుకుంటున్నాను. అమర్దీప్ ఎందుకన్నా? అమర్దీప్ అంటే ఏదో డిఫరెంట్ ఉండాలని చెప్పి అమర్దీప్ అంటారు. డిఫరెంట్ ఏంది పల్లవ్ ప్రశాంత్ కానీ ఏదో డిఫరెంట్ ఉంది కదా, మీరు ఫ్యాన్స్ అయ్యారు. నేనైతే అమర్దీప్ విన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎక్కడ నచ్చిండు? ఎందుకు నచ్చిండు? ఎక్కడ నచ్చిందా అంటే ఎడ్యుకేటెడ్ స్టూడెంట్ బీటెక్ కష్టాలు చెప్పాడు. మేము చదువుకున్న వాళ్ళు కనెక్ట్ అయినారు, రైతులు కనెక్ట్ అయినారు. దాంట్లో తప్పేముంది? ఆ సింకు లేకుండా చెప్పిండు అన్న డైలాగ్. సింగిల్ చెప్పిండు ఆ డైలాగ్. ఏ డైలాగు? బీటెక్ అదే రైతులు ఆయన కష్టాలు చెప్పాడు, చదువుకున్నాడు అన్ఎంప్లాయ్మెంట్ ఆయన కష్టాలు చెప్పాడు. దాంట్లో తప్పేముంది? మొత్తం గేమ్స్ అన్ని ఫౌల్ గేమ్స్ ఫౌల్ గేమ్స్ ఎవరు అన్నా కానీ అభిమానం అనేది వాళ్ళని ఏం తప్పు చేసినా కానీ రైట్ చేసినా కానీ వాళ్ళని అభిమానిస్తారు. పల్లవ్ ప్రశాంత్ కానీ పోయినమ్మంటే రతికని పోకలేదా స్టార్టింగ్లో? అప్పుడు మీరు కొంచెం కాంప్రమైజ్ అయ్యి మళ్ళా కరెక్ట్గా ఆడుతున్నాడని అప్పుడు అయినారు. అప్పుడు మీరు ఇది కాలేదా? అది సో అమర్దీప్ కాకుండా పల్లవ్ ప్రశాంత్ అయితే అంటే అది ఎవరవుతారు? నేను చెప్పినట్టు జరిగే పని అయితే నాగార్జున గారు రోస్ట్ ఎందుకండి? అంటే నా ఒపీనియన్ ఫ్యాన్గా చెప్తున్నాను. నేను అమర్దీప్ గెలవాలని నేను కోరుకున్నాను. అంటే అమర్దీప్ ఏంటంటే సీరియల్ యాక్టర్ అని కానీ ఒక డైలాగ్ అన్నాడు అనమాట. మీరు సీరియల్ యాక్టర్ ఎంత రాడు, సీరియల్ యాక్టర్ అంటే ఎంత తక్కువ. అంటే సీరియల్లో కానీ కష్టపడడం అదేం ఆషామాషి విషయం కాదు. సీరియల్లో అవకాశం రావడం కూడా కష్టమే కదా. అందువల్ల నేను అమర్దీప్కి కనెక్ట్ అయ్యాను. అంటే బాగా అంటే సింపతి చూపిస్తున్నాడు 2-3 days నుండి 2 weeks నుండి అమర్దీప్. అయితే పల్లవ్ ప్రశాంత్ ముందు నుంచి చూపించలేదు. అంటే ముందు నుంచి పల్లవ్ ప్రశాంత్ ఏమో ఎమోషన్ ఆడాడా, ధైర్యంగా ఆడాడు. అందరినీ సింపతి మీద కదా లోపలికి వచ్చింది. అంటే ఒక కప్పు కోసం అదే కెప్టెన్ కోసమే ఏడ్చిండు. ఓకే కరెక్ట్. లోపలికి పోయినాక ఏడ్చిండు కానీ బయట ఆడవాలి కదా. మీ వాడు బయట ఏడ్చినాడు కదా, నన్ను పంపియండి నా గేట్ కాడ అని. దానికి దీనికి పోల్చుకుంటే ఎక్కడుంది కూడా. మొన్న మెడికల్ రూమ్ కి తోసుకుంటూ పోయిండు కదా మరి. తోసుకుంటూ పోయింటే అతను కానీ మెడబట్టుకున్నాడు. దాని రైట్ అంటావా? అంటే అది గేమ్ బ్రో. అది గేమ్ లో ఇప్పుడు మన కలిసి కూర్చొని తిన్నారు వాళ్ళకి. అది గేమ్ లో అది ఒక భాగమే. కానీ పల్లవ్ ప్రశాంత్ రియాక్ట్ కలది, మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? అంటే ఫుల్ అంత సీరియస్ వాళ్ళు కదా. ఇక్కడ పబ్లిక్ మేము కొడతాం, చంపేస్తాం, అన్నపూర్ణ స్టూడియో తగలబెట్ట ఏంద్రా పోయి ఇది. పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్ మీరుగా మెచ్యూర్ ఆలోచించి మీ అభిమానం అనేది ఉంటుంది. కానీ మేము కొడతాము, తిడతాము. అమర్దీప్ ఎవడు మాట్లాడన్నా భయపడుతున్నారు. అది ఫిజికల్గా హ్యాండిల్ చేయడం తప్పు. మీ అభిమానం ఉంటే మీకు ఉంటుంది, మా అభిమానం మాకు ఉంటుంది. ఎవడ అభిమానం ఉండేది లేదా రేపు తెలుస్తుంది అంతే. ఎవడైనా వాడు ఫ్యాన్ గెలవాలని అనుకుంటాడు. కానీ ఇప్పుడు అందరూ పల్లవ్ ప్రశాంత్ గెలవాలని అనుకుంటారు, కానీ కొంతమంది వేరే వాళ్ళు గెలవాలని అనుకుంటారు. మొన్న తోసుకున్న పోయింది కరెక్టేనా? కరెక్టే అంటే బ్రో అది కరెక్ట్. అంటే అది గేమ్లో భాగం అనమాట. అది గేమ్లో భాగమైనప్పుడు ఇంతకుముందు సీజన్లో కానీ చాలా జరిగాయి అనమాట. కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, బూతులు కానీ తిట్టుకున్నారు, లేడీస్ పచ్చిగా కానీ తిట్టుకున్నారు. అదేంటంటే గేమ్లో భాగం. ఒక 102 రోజులు ఒకే హౌస్లో ఉండాలంటే ఎవరికైనా కానీ ఒక బ్రెయిన్ ఉండదు. మనకి ఇక్కడున్న బ్రెయిన్ ఒక రూమ్లో ఒక రోజులో మనం ఉండాలంటేనే ఉండలేము. కానీ 100 రోజులు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారనేది తెలియదు. బయట ప్రపంచం తెలియనప్పుడు కొంచెం వాళ్ళు ఏం చేస్తున్నది కూడా వాళ్ళకే తెలియదు. కొన్నిసార్లు బిగ్ బాస్ లో అమర్దీప్ సైకోలో బిహేవ్ చేశాడు. సైకోలో ఎవరు బిహేవ్ చేశాడు? మాకైతే ఎక్కడ అనిపించలేదు. మాకేం అనిపించలేదు. అంటే మీ పల్లవ్ ప్రశాంత్ బయట ఏడ్చిన దానికన్నా ఇదేం పెద్ద ఏం నాటకం. అంటే నువ్వు గేమ్ చూడాలి అంటే బిగ్ బాస్ సింపతి పైన ఎందుకు బ్రో? ఇప్పుడు అందరు సింపతి మీద వేస్తున్నారు. అందరు మావోడు గెలవాలి, రైతు బిడ్డ గెలవాలి. ఇప్పుడు అమర్దీప్ వాళ్ళ తాతగాని రైతే, మరి రైతు మనోడికి సపోర్ట్ చేయరా మీరు? రైతు బిడ్డని కాదు, రైతు మనోడు. ఇప్పుడు మామూలుగా అమర్దీప్ కూడా రైతు, వాళ్ళ తాత రైతే, మరి అతనికి సపోర్ట్ చేయరా మీరు? అది అంటే అభిమానం అనేది ఎవరికి ఉండేది వాళ్ళకు ఉండదు బ్రో. అది ఎవరు గెలుస్తారనేది అది నాగార్జున గారి చేతిలో ఉంటుంది. రన్నర్ వచ్చేసి ఇది పల్లవ్ ప్రశాంత్, విన్నర్ అమర్దీప్. శివాజీ పరిస్థితి బ్రో, శివాజీ అసలు గేమే కాదు. అది గేమే కాదు. ఎంత కాడికి పల్లవ్ ప్రశాంత్ పట్టుకొని వస్తున్నాడు అనమాట. ఎందుకు పట్టుకొని రావడం? ఏం పల్లవ్ ప్రశాంత్కి తెలియదు ఆ గేమ్ ఆడటానికి. ఆయన సింపతిలో ఉంటున్నాడు. అసలు నాకు తెలిసి శివాజీ గారు రావడం వేస్ట్ అనిపించింది. నాగార్జున గారు రావడం వేస్ట్. ఇంకెందుకు ఆయన హోస్ట్గా చేస్తే బెటర్గా. బిగ్ బాస్ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? బిగ్ బాస్ సపోర్ట్ అంటే బ్రో ఇప్పుడు రేపు తెలుస్తుంది. ఇన్ని రోజులు చేసినంత ఇదంతా వేస్ట్ అనమాట. రేపు ఎవరికి సపోర్ట్ చేస్తుంది అంటే ఓటింగ్ కూడా ఉంది కదా, అది ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు చెప్పినట్టు అమర్దీప్నే కానీ సపోర్ట్ చేస్తుంటే పల్లవ్ ప్రశాంత్ ఎలిమినేట్ చేయాలి కదా. మరి చేయకుండా ఎందుకు పెట్టుకున్నాడు అక్కడ? ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కానీ ఎంతమందిని చేయలేదు బ్రో లాస్ట్ టైం? మరి రతికాకి ఫ్యాన్ ఫాలోయింగ్ లేదా? మళ్ళీ పోయినా కానీ మళ్ళీ బయటకు వచ్చింది కదా. వాళ్ళకుంటే వాళ్ళు వాళ్ళకుంటారు. చాలామంది మా పల్లవ్ ప్రశాంత్ తొక్కుతున్నారు అంటే తొక్కేవాడినైతే ఫస్ట్ వారం 2వ వారంలోనే బయటకు పంపించాలి కదా. అది ఫస్ట్ తెలుసుకోండి, కొంచెం మెచ్యూర్గా ఆలోచించండి. మా వాడిని దొక్కుతున్నారు, మా ఏం దొక్కుతున్నారు, ఫైనల్ దాకా తీసుకొచ్చారు. లేస్తే చదువుకున్నారు, వాడిని తిడతారు. ఇప్పుడు శివాజీ ఒకటైనారు, ప్లస్ పల్లవ్ ప్రశాంత్ ఒకటైనాడు. అమర్దీప్ ఒక్కడే వాళ్ళల్లో ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఏమన్నా అంటే శివాజీ కొట్టేటట్టే ఉన్నాడు అనమాట. నాకు తెలిసి మీ పల్లవ్ ప్రశాంత్కి ఎక్కడ అన్యాయం జరగలేదు. ఫైనల్ దాకా తీసుకొచ్చారంటే ఒక రైతు బిడ్డని అంటే నాగార్జున గారు అందరు కానీ సపోర్ట్ చేశారని నేను చెప్తా ఉన్నాను. మీరు తొక్కినారంటే నేను ఒప్పుకోను. తొక్కితే ఫైనల్ దాకా ఎలా వస్తాడు?
అది అంటే గెలిచేది కప్పు ఎవరు గెలిచేదని అది మన చేతిలో ఉండదు. శివాజీ బాగా అంటే బలవంతం చూపిస్తున్నాడు. బలవంతం అంటే ఆయన యాక్టర్ అది చూపిస్తున్నాడు అనమాట, డామినేషన్ చూపిస్తున్నాడు. వాటి పోయి నువ్వు ఇటు పోయి నువ్వు కానీ కంటెస్టెంట్ కదా, అదే అంత అవసరం లేదు. నువ్వు హీరో అయినప్పుడు నువ్వు వెళ్ళకూడదు కదా, హీరోని ఇమేజ్ ఉన్నప్పుడు నువ్వు ఇంట్లోనే ఉండవు. నువ్వు లోపలికి వచ్చి అక్కడ డామినేషన్ చేయాలంటే కుదరదు. నువ్వు కూడా ఒక ప్లేయర్ అంతే. అమర్దీప్ ఎంతో శివాజీ కూడా అంతే అనమాట. నాకైతే అమర్దీప్ గెలవాలని కోరుకుంటున్నాను. బిగ్ బాస్ సపోర్ట్ కూడా అమర్దీప్ ఉందంటారు ఎవరు అంటున్నారు. రేపు కప్పిస్తే నేను సపోర్ట్ నేను అంట, కప్పు ఇవ్వకపోతే ఇప్పుడు రేపు పల్లవ ప్రశాంత్ 3 రోజుల దాకా నాగార్జున గారు కానీ యాక్టింగ్ చేశారు, లాస్ట్కి పల్లవ ప్రశాంత్ గారికి ఇచ్చారని కానీ అనుకోవచ్చు కదా. అది సరే, బిగ్ బాస్ విన్ అయితే మీరు అమర్దీప్ కావాలని అమర్దీప్ కావాలని కోరుకుంటున్నా. బట్ ఒకే ఒక కండిషన్, నెక్స్ట్ సీజన్కి హోస్ట్గా నాగార్జున గారిని మార్చేసి బాలయ్య బాబుని పెడితే బాగుంటుంది. ఒకవేళ శివాజీ గారు హోస్ట్ అంటే శివాజీ గారు హోస్ట్ అయితే వేస్ట్, అది ఎవడో చూడరు. అంతే, అది ఎవడో చూడరు. ఆయన సినిమాలే చూడటంలో సరే, ఇంకా ఆయన హోస్టింగ్ ఎవడో చూస్తాడు. మీలాంటి వాళ్ళు చూస్తారు, ఇంకెవరన్నా ఉంటారు. హోస్టింగ్ అంటే ఒక గట్స్ ఉండాలి బ్రో. నాగార్జున అంటే ఆయన పెద్ద హీరో, ఇప్పుడు మళ్ళీ బాలయ్య బాబు అంటే ఆయన క్రేజ్ మామూలుగా లేదు. అటువంటి వాళ్ళు వస్తే షో నిలబడేదే కష్టంగా ఉందన్నమాట. కొడతాడంటే అప్పుడే కదా గేమ్ జెన్యున్గా బయటకు వచ్చేది. అది ఈ ఏషాలు పట్టుకోవడాలు గిట్టుకోవడాలు ఏమి ఉండదు అన్నమాట. మెడబెట్టి బెత్తిటి బాగుంచి దెంగితే దవడ పళ్ళు రాలుతాయి. అప్పుడు ఆడు గేమ్ ఆడేవాడు ఆడతాడు, లేదంటే వద్దురా బాలయ్య బాబు వెళ్ళిపోతామని పోతారు. ఇప్పుడున్న కంటెస్టెంట్లలో ఎవరు అన్ఫేర్ అనిపించింది ఎలిమినేట్ అయిన వాళ్ళు? అన్ఫేర్ అంటే నాకు లాస్ట్ టైం రతిక అనే అనిపించింది బ్రో. రతిక అంటే కొంచెం ఓవర్గా దాటిపోయేసిందని అనుకున్నాను. లిమిట్ మూడోసారి రావాలని కదా, అది కొంచెం ఓవర్ అనిపించింది. మళ్ళీ వచ్చినప్పుడు గేమ్ కానీ ఫస్ట్ కానీ ఆడుంటే బెటర్ అనిపించింది. బోలే అంతగా మనకేం అనిపించలేదు బ్రో. మాకు ఇప్పుడు మనకి మైన్ కానీ ఫస్ట్ టైం నేను చూస్తుండేది అమర్దీప్, పల్లవ ప్రశాంత్. అంటే యాంటీ ఉండే వాళ్ళని చూసుకుంటే మిగతా అన్ని స్క్రాప్ అనమాట. శోభ కూడా నాకు నచ్చలా బ్రో. అమర్దీప్కే నాకు కనెక్ట్ అయిపోయి అంతే. నేను ఎవరిని పట్టించుకోను అంతే. పిచ్చి బ్రో, పిచ్చి అని చెప్తా ఉన్నా. బీటెక్ డైలాగ్ అవునా? ఇప్పుడు మన బర్రెలకి ఎందుకు సపోర్ట్ చేశారు మీరందరూ? అన్ఎంప్లాయ్మెంట్ ఉందనే కదా. వాడు కష్టాలు చెప్పినప్పుడు వాడికి ఎందుకు మీరు సపోర్ట్ చేయడం లేదు? నేను నిజంగా ఫ్రాంక్గా చెప్తా ఉన్నాను, రైతుకి ఏమీ టార్చర్ ఉండదన్నమాట. నువ్వు రైతు అయితే పల్లెటూరులో ఉంటే నేను ఎవడేం అడగడు. నువ్వు ఒక బీటెక్ ఎంబీఏ చేసి ఉద్యోగం లేకుండా అడగనవుతూ ఉంటే ఏం చేస్తున్నారా అది ఆ క్వశ్చన్కి చెప్పలేక చచ్చిపోతున్నారు జనాలు. అది నేను ఒకటే విషయం చెప్తున్నాను. ఇప్పుడు 10 ఎకరాలు పొలం ఉన్నోడికి పిల్లనిస్తున్నాడు. నువ్వు 30,000 జీతం తీసేవాడికి కానీ పిల్లనివ్వడు. నువ్వు రెంట్లు కట్టుకొని రూమ్లు కట్టుకొని నువ్వు ఏం తాగుతారో పిల్లన్నాడు. అంటే రైతుకే ఎక్కువ వాల్యూ ఉంది. కాకపోతే ఇక్కడ మైనస్ పాయింట్ చేసింది ఏంటంటే పల్లవ ప్రశాంత్ రైతుల్ని డామినేట్ చేశారు. అంబటి అర్జున్ అంతగా ఏం లేదు బ్రో. నేను ఎక్కువ ఫోకస్ చేసేది మొత్తం అమర్దీపే. ఫుల్ అమర్దీపే. ఫస్ట్ టైం రతిక ఉన్నది, కానీ రతిక కొంచెం ఇలా కొట్టేసింది దెబ్బ. అంటే గేమ్ అంతగా ఆడడం, అంత ఓవర్గా ఎక్స్పోజ్ చేయడం కానీ అంత అవసరం లేదనిపించింది బ్రో. నాకైతే అమర్దీప్ విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.